మీ పేరు సార్? కె రామారావు అండి. మీ ఏ ఊరు సార్? పిప్పర్ల మండలం రొంపిచెర్ల. ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తున్నారు సార్? 20 ఎకరాలు వేస్తున్నానండి. ఎప్పటి నుంచి వరి సాగు చేస్తున్నారు సార్? దగ్గర దగ్గర ఒక 10-30 సంవత్సరాలు పెట్టేస్తానండి. మీరు అంతకుముందు మేము పరిచయం కాకముందు ఏం వాడేవాళ్ళు సార్ ముందు కట్టలు? మామూలుగా డిఏపి 14-35 20-20 అవి వాడాను. ఎన్ని కట్టలు వాడేవాళ్ళు సార్ ఎకరానికి? 6 నుంచి 7 అట్లా పడుతుంటాయి. ఎకరానికి 6 నుంచి 7 ముందు కట్టలు వాడేవాళ్ళు ఏ అయితేనే. అప్పుడు ఎంత దిగుబడి వచ్చేది సార్? 30 నుంచి 35 దాకా వచ్చేది. 35 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు ఏరీస్ కంపెనీ వారి ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడుతున్నారు కదా సార్? పోయిన సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు బట్టి పోయిన సంవత్సరం వాడాను, ఈ సంవత్సరం కూడా వాడాను. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వాడుతున్నారు. ఈ ఏరీస్ కంపెనీ వారి ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల ఏం గమనించారు సార్ వరి పొలంలో? మనకి దిగుబడి అనేది ఎకరానికి వచ్చేసి 4 నుంచి 5 బస్తాలు పెరిగినాయి. పైపచ్చి తెగుళ్ళు తక్కువైంది. మనకి నూక శాతం అనేది తగ్గింది బాగా. ఎన్ని ముందు కట్టలు వాడేవాళ్ళు సార్? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 5 నుంచి 6 లోపు వాడుతున్నా. 5 ముందు కట్టలు వాడుతున్నారు. ఈ ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ ఒకటి. అవును. దీనివల్ల ఎన్ని బస్తాలు దిగుబడి పెరుగుతుంది సార్? 3 నుంచి 5 దాకా పెరిగినాయి. 5 బస్తాలు అంటే అది ఎట్లా ఉంటుంది అంటేనండి, కొన్ని బాడాశయాలు ఉన్నాయి అనుకోండి, నీళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం పిలకలు తక్కువగా వస్తుంటాయి. ఆరుదల పడ్డది అనుకోండి మనకి బాగా వస్తాయి పిలకలు. అందువల్ల ఏంటంటే ఒక్కొక్కటి మొత్తం కాల్కులేషన్ ప్రకారం 4 నుంచి 5 లోపు బస్తాల్లో ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది. ఈ ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల ఏమైనా అదనంగా ఏమైనా గమనించారు సార్? ఉపయోగాలు ఏమన్నా అదనంగా అంటే కొంచెం మనకి ఎరుగుడు తక్కువ వస్తుందండి. మా వ్యాపారస్తులు వచ్చినప్పుడు బియ్యం నలిపి చేస్తే దాంట్లో 25% నూక వస్తుంది, 75-80% బియ్యం వస్తుంది అని చెప్పారు. మనకి ఇంతకు ముందుకి ఇప్పటికి అందరి మీద ఒక 50 రూపాయలు ఎక్స్ట్రానే కొంటున్నారు మన ధాన్యం వరకు. ఈ ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల వాడిని కానించి నిరుడు అట్లానే అమ్ముడుపోయాము. మొన్న దాలవై రీసెంట్గా 2000 కమ్మాం. ఈ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల అట్లా ఆడేది మనం 2000 కాడికి వేసుకునేది. ధాన్యం క్వాలిటీ పెరిగింది. అసలు బస్తాకు ఒక 50 రూపాయలు కూడా పెరిగింది. ఆటోమేటిక్గా ధాన్యం బాగుంది అనుకోండి, వ్యాపారస్తులు వదులుకోడు కదా. ఇతర రైతులకు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా సార్? రైతులు అంటే ఇది వాడితే బాగుంటుందని మాత్రం చెప్పగలను. అది సార్ మరింత లేకపోయినా ప్రస్తుతానికి ఒక ఎకరానికి వాడుకుంటే, ఒక 3 ఎకరాలు ఉందనుకోండి, ఒక ఎకరానికి వాడుకుని 2 ఎకరాలు మీ పద్ధతుల్లో వాడుకుంటే దీనికి దానికి కంపారిజన్ చేసుకుంటే ఏది బాగుందనేది చూసి తర్వాతనే వాడుకోవచ్చు. ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. దాని మీద ఇదే